శారీస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. సో అతడు కూడా సార్ అది చాలా బాగుంటుంది సార్. నిజంగా గార్డెన్ గుద్దేది రియల్ గార్డెనా? అండ్ ఇంకొక సీన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే లైక్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని ఇక్కడ హీరోయిన్ చూస్తారు, అటు సైడ్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి హీరో గారు చూస్తూ ఉంటారు. సార్ ఆ షార్ట్ ఎలా సార్? అది డోర్ కర్టన్స్ గాలికి ఎగురుతూ ఉంటుంది. Because that film slowly will transform into, they both reveal their love, which is a lead to a song, but beautifully performed, choreographed scene, that one. I love it. అండ్ ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు అంటే మీరు ఎలా ఫాలో అయ్యి ఉంటారు అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. యాజ్ అ డిఓపి ఎలా చేస్తుంటారు అని. కంప్లీట్గా సాంగ్ ఉంటుంది, పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా అది కంప్లీట్గా లోపల ఇంట్లోపలే అది అలాగా హౌస్ లోపలే టర్న్ అవుతూ సాంగ్ అంతా ఉంటుందన్నమాట. అది ఎలా సార్, అది ఎలా ఫాలో అవ్వడం? అంటే అప్పుడు స్టాండ్ ఉంటుందా, ఓన్లీ హ్యాండ్తోనే షూట్ చేస్తారా? అప్పుడు ఇంత ఎక్విప్మెంట్స్ అన్నీ రాలేదు. వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ షాట్స్, స్టడీ క్యామ్స్ అదన్నీ ఉంటుంది అప్పుడు. ఓకే. బట్ దట్ హోల్ ఫిలిం ఐ ఫీల్ దట్ tried a lot of things for that film. Small experiments, framing wise, thought wise, chala undi. So it is like, that time Trivikram's second film, that one. So he was, that film, he came like a fast express. He wanted to achieve what he didn't achieve in the first film. If you see the film, first film will be a very small talky film. This film is a major action drama. It travels a lot. So he is very much adamant about the quality. He doesn't want to leave anything. And every time Atadu gurinchi ippudu kuda chaala mandi maatladutunnaru. I'm known as Atadu's DOP only, because it is basically Trivikram sir's push. సో ఆయనకి హీ ఇప్పుడు షార్ట్ చేసినప్పుడు హీ విల్ లుక్ అట్ మీ అండ్ విల్ సే సంథింగ్, ఐ కాంట్ సీ యువర్ సిగ్నేచర్ అంటారు, నార్మల్గా ఉంది అంటారు. దెన్ వీ విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్, అది నుంచి వేరేదో ఒకటి పుడుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్, టెక్నికలీ ఆల్సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ ట్రైడ్. ఇఫ్ త్రివిక్రమ్ వాజ్ నాట్ దేర్, అంత అడమెంట్గా లేకుండా అదన్నీ జరిగి ఉండదు. వీ షాట్ peacefully, we shot extensively, lot of creativity, no compromise at all. Okay. From everyone's side. Takes a chinna small jerk hosta kuda, we will go do one more. Whatever the shot, you want to do everything again. Still we did everything. Okay. So sir, అప్పుడున్న కెమెరాస్ టెక్నికల్గా ఇప్పుడున్న కెమెరాస్ అడ్వాన్స్డ్కి డిఫరెన్సెస్ ఏముంది? చాలా ఉంది కదా, because that time it was film. Completely changed into digital. Digital came like like a tufan laga వచ్చింది digital. Change over ఏమో fast గా జరిగిపోయింది. And but see, for a cinematographers, today's technology, digital is another step. So most of the time you can see the result on the set. Set లోనే మీకు తెలిసిపోతుంది వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. ముందులాగా వీ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ ద ఫిల్మ్ ఇస్ బిన్ ప్రింటెడ్, ఏదో ఎగ్జామ్ రాసి రిజల్ట్ వెయిట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు యూ కెన్ సీ దట్. అండ్ వీఆర్ షూటింగ్ నౌ అ లాట్ ఆఫ్ రియల్ లైట్ సిచ్యువేషన్స్, రియల్ అంబియన్స్ విచ్ వీ కెనాట్ షూట్ విత్ ఫిల్మ్. అదన్నీ ఇప్పుడు వీఆర్ డూయింగ్ అ లాట్. సూపర్. ఇట్ హాస్ ఎక్స్పాండెడ్, ద విజువల్ మీడియం ఎక్స్పాండెడ్ అ లాట్. అవును. కానీ ఆఫ్టర్ ఫిలిం తర్వాత సార్ మా డిఓపి అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది అంటూ ఉంటారు. సో అలా మీకు ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? దట్ ఈస్ ద డే ఆల్ వీఆర్ వర్కింగ్ ఫర్ కదా. అవును. సో ఎవ్రీ ఫిలిం రిలీజ్ అండ్ సీయింగ్ ద రిజల్ట్, ఒక షాట్ బాగుంది అని చెప్తా కూడా విల్ బి దట్ ద హోల్ ఫుల్ఫిల్మెంట్ అక్కడే వస్తుంది. సూపర్. అండ్ మహేష్ బాబు గారితో ఆల్మోస్ట్ 3 to 4 ఫిలిమ్స్ చేశారు. 5 ఫిలిమ్స్. అతడు అండ్ అతడు, సీతమ్మ ఒకట్ల సిరిమల్ల చెట్టు, దూకుడు. ఆగడు దూకుడు. యా.
బాగుంది. ఆగడదు. సూపర్ సార్. Yeah. అండ్ సార్ అతడు క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఫైట్ కూడా, ఆ చర్చ్ దగ్గర అంతా కూడా. సో అది ఎలా సార్ చేశారు? సో యాక్చువల్లీ అతడు క్లైమాక్స్ వీఆర్ సీయింగ్ ఫర్ రియల్ లొకేషన్స్, బట్ రియల్ లొకేషన్స్ పర్టికులర్లీ ఇఫ్ యూ వాంట్ అ చర్చ్ అండ్ యూ వాంట్ టు రియలీ డూ అ యాక్షన్ ఫిలిం, అలా ఉన్నప్పుడు న్యాచురలీ యూ వోంట్ గెట్ దట్ అండ్ పీపుల్ మైట్ గెట్ హర్ట్ ఆల్సో. ఏంటి ఒక గాడ్ ప్లేస్లో వచ్చి ఇలా చేస్తున్నారు అని ఉంటుంది. సో వీ డిసైడెడ్ టు గో ఫర్ అ సెట్. పద్మాలయాలో ఆ సెట్ చేసాం. ఆ సెట్లో ఇప్పుడు చాలామంది చూసిన వాళ్ళకు ఇట్ విల్ బి లైక్ నార్మల్, బట్ ఆ సెట్లో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ప్రీ ప్లాన్డ్. ఇప్పుడు వాల్స్లలో విత్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ వాస్ దేర్. అప్పుడు ఆల్రెడీ పిల్లర్స్ లోపల బాంబ్స్ పెట్టడం, గన్ బుల్లెట్స్, గ్రౌండ్ ఫుల్ ఆఫ్ వుడ్ ఉంటుంది. ఫిలిం చేసినప్పుడు టాకీ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ ఆ వుడ్ కింద అన్ని బాంబ్స్ ఉంటాయి. ఆల్రెడీ వీ డిసైడెడ్ ఏ సీక్వెన్స్కి ఎక్కడ పేలిపోతుంది అన్నీ చేసి. యూజువలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ అది అందరికీ ఉన్న కసి అది. అప్పుడు அதுக்கு ముందు వరకు ఫిలిమ్స్లో வந்து వెన్ యూ వాంట్ టు షూట్ ఈ వాల్లో బుల్లెట్ పడాలి అంటే అప్పుడు వచ్చి అక్కడ వాల్ మీద ఒక బుల్లెట్ పెడతారు, పెట్టి అప్పుడు ఏదో ఆర్ట్ డిపార్ట్మెంట్లో వచ్చి అప్పుడు ప్రస్తుతానికి ఏదో చేస్తారు. బట్ ఇట్ విల్ ఆల్వేస్ లుక్ వెరీ అగ్లీ, రియల్గా ఉండదు. సో వాట్ వీ డిడ్ ఇస్ సెట్ కంప్లీషన్లో ఫినిషింగ్ అప్పుడే ఆల్రెడీ అదన్నీ లోపల ఇంజెక్ట్ చేసి దెన్ కంప్లీటెడ్ ద సెట్. ఇప్పుడు మనకు తెలుసు ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి, అదొక అవుట్పుట్ వైర్స్ అలా కన్సీల్డ్గా బయటకు ఉంటుంది. ఒక బాంబ్ పేలాలి, ఆ వైర్ కనెక్షన్ ఇస్తా చాలు, స్విచ్ ఆన్ చేస్తా పేలిపోతుంది. సో అలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ వర్ ప్రీ ప్లాన్డ్, లైటింగ్ అయినా సరే. అండ్ దట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఫస్ట్ టైం వీ యూజ్డ్ 300-400 కెమెరాస్, ద టైమ్ ఫ్రీజ్ షార్ట్స్. 2 షాట్ తీసాం, ఆ 2 షార్ట్స్ టుక్ us 5 days. ఆల్ కెమెరా సెటప్ చేసి అదన్నీ అరేంజ్ చేసి అలైన్ చేసి. అండ్ పీటర్ హెయిన్ వాంటెడ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే, నాట్ అ రెగ్యులర్ షాట్. సో ఇట్ వాజ్ లైక్ వర్టికల్ సర్కిల్ ఉంటుంది. వర్టికల్ సర్కిల్ మీన్స్ ఎవ్రీ ఫ్రేమ్ మనం చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలి, యూ హ్యావ్ టు గో టు ద టాప్. ఆ టాప్ నుంచి అంత ఫ్రేమ్ అప్పుడు వ్యూ ఫైండర్ కింద రాదు, యూ హ్యావ్ టు గో లిటరలీ సీ ద వ్యూ ఫైండర్ ఓన్లీ ఆ కెమెరాస్కి. సో ఆన్ ద కెమెరాస్లో యూ హ్యావ్ టు చెక్ ద ఫ్రేమింగ్ అండ్ ఆల్ ద ఫ్రేమ్స్ షుడ్ లుక్ అలైక్. చాలా పెద్ద టాస్క్ యాంగిల్ ఉంది అదన్నీ. వీ హ్యావ్ టు గో, అదికి ల్యాడర్ పెట్టి ల్యాడర్లో అది పైన వెళ్ళి అందులో ఒక క్రేన్ నుంచి మనం పైకి వచ్చి దెన్ వీ హ్యావ్ టు చెక్ ద ఫ్రేమ్. అన్ని ప్రెసిషన్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది షాట్, సో యూ హ్యావ్ 300 కెమెరాస్, అండ్ 300 కెమెరాస్ యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీ కెమెరా 360 degrees. యా, సో అదన్నీ చెక్ చేసి వీ డిడ్. సో దట్ కైండ్ ఆఫ్ షార్ట్స్ వేర్ వెరీ న్యూ. అప్పుడు அதுக்கு ముందు జస్ట్ బాయ్స్లో ఒక షాట్ చేశారు, బాయ్స్ తర్వాత దీంట్లో వచ్చింది. ఓకే, అప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ టాక్డ్ అబౌట్ దట్. అండ్ ద హోల్ క్లైమాక్స్ ఐ విల్ టెల్ యూ, ఇట్ వాస్ షార్ట్ ఫర్ 26 days that time. Within a month of 30 days, 3 days were holidays, all the other days we shot. And almost everyone, Peter got hurt sometimes. అందరూ సెట్లో 1 month పని అయినప్పుడు అందరికీ మహేష్ గారికి 2-3 ఒకసారి ఫీవర్ వచ్చింది, సో త్రివిక్రమ్కి ఒకసారి. సో ఇట్ ఆల్ వెంట్, ఇట్స్ అ కంటిన్యూస్ షూట్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు షూట్ అక్కడ. సో టీడియస్గా జరిగిన షూట్. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ ఎంజాయ్డ్ ఈస్ వీ బీన్ ట్రయింగ్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. అప్పుడే அந்த పర్టికులర్ ఇదిలో వీ యూస్డ్ మోషన్ కంట్రోల్ కెమెరా విచ్ వాజ్ నాట్ అవైలబుల్ అట్ దట్ టైమ్. ప్రసాద్లో ఒకే ఒక కెమెరా ఉంటుంది. దట్ కెమెరా ఓన్లీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కెమెరా ప్యానింగ్ ఒకటి, మోషన్ కంట్రోల్ ప్రోగ్రామ్ అయిపోతుంది. సో అలాంటి పెట్టుకుని అందులో వీ డిడ్ లేయర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ రన్ అవ్వాలి, వుడ్ అదన్నీ పగిలిపోతుంది అక్కడ, కంప్లీట్ బ్లాస్ట్ అనమాట. సో ఇదల్లా టేకన్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. అప్పుడు కెమెరా కూడా ప్యాన్ అవ్వాలి కదా, ప్యాన్ అవ్వకుండా ఎవరైనా తీస్తారు లేయర్స్, బట్ ప్యాన్తో పాటు చేయాలి. సో అప్పుడు ఉన్నది ఒకే ఎక్విప్మెంట్, అదే ఎక్విప్మెంట్ దట్ యూస్ టు కమ్ ఫ్రమ్ ప్రసాద్స్, అందులోనే చేయాలి అంద మూమెంట్. సో వీ హ్యాడ్ కన్స్ట్రైన్స్, బట్ ఇన్ ద కన్స్ట్రైన్స్ వీ ట్రై టు బీ యాజ్ క్రియేటివ్ యాజ్ పాసిబుల్.
on the climax fighting. So it was a very, lot of things. We tried a 16mm camera for 500 frames. Up to only 16mm film camera, we can do high speed. That high speed shot, you can't see the visual. అప్పుడు వీడియో అవుట్పుట్స్ అన్నీ లేదు. సో వాట్ వి డిడ్ ఇస్ జిమ్మీ జిబ్లో అప్పుడు దే యూస్ టు హ్యావ్ లెన్స్ చూడడానికి ఒక కెమెరా పెడతారు, ఫోకస్ చూడటానికి. ఆ జిమ్మీ జిబ్ ఆపరేటర్ అది చూసి ఫోకస్ చేస్తారు. సో అలాంటి కెమెరాని కేబుల్లో పెట్టి అది వ్యూ ఫైండర్ లోపల ఇన్సర్ట్ చేస్తా. ఇప్పుడు అంత వ్యూ ఫైండర్లో రఫ్లీ యూ కెన్ సీ ద ఫ్రేమ్, వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. అంత ఫ్రేమ్ మన కింద మానిటర్లో తీసుకొచ్చి మూమెంట్ షాట్స్ విత్ 16mm కెమెరా టర్న్ అవుతాయి, అన్నీ ఉంటుంది. సో మేబీ యూ కెన్ సే దట్ క్లైమాక్స్ షూట్ పరంగా చూస్తా ఆల్మోస్ట్ టెక్నికల్లీ లాట్ ఆఫ్ థింగ్స్ బీన్ ట్రైడ్ అండ్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వీ డోంట్ వాంట్. అప్పుడు ఆ టైంలో ఓన్లీ కావాలన్న షార్ట్స్ సీజీకి వెళ్తాయి. సో వీ ఆల్వేస్ యాజ్ అ డిఓపీస్ వీ హ్యాడ్ అ ప్రాబ్లమ్. సీజీ షాట్కు నార్మల్ షాట్కు ఎప్పుడు తేడా వస్తాయి, కలర్స్ మ్యాచ్ అవ్వదు. సో వీ యూస్ టు ఆల్వేస్ క్రై ఫర్ దోస్ థింగ్స్, ఇదేంటి ఇది ఎప్పుడు సెట్ అవుతుంది. అప్పుడు అండ్ ద హోల్ క్లైమాక్స్ కేమ్ ఫర్ 25 minutes. సో 25 minutesలో అక్కడక్కడ షార్ట్ ఇస్తా, ద హోల్ థింగ్ విల్ బీ ఇన్ని ఎఫర్ట్ చేసి షూట్ చేసి అదన్నీ జంప్ అయిపోతాయి. సో వాట్ వీ డిడ్ ఇస్ ద హోల్ బంచ్, ఎడిటెడ్ బంచ్, వీ టుక్ ఇట్ టు సీజీలోనే కలర్ కరెక్ట్ చేసి అక్కడే ఐ సాట్ విత్ ద సీజీ పర్సన్. వీ డిడ్, ఇప్పుడు డిఐ ఉంది కదా, అండ్ ద డిఐ సిస్టంలో చేసాం. సో నౌ యూ సీ ద క్లైమాక్స్, దట్ ఈస్ అ హోల్ నెగటివ్ బీన్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద సీజీ, వన్ స్ట్రీమ్ లైన్. సో అప్పుడు మేబీ దట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఎక్స్టెన్సివ్ థింగ్ వాజ్ గివెన్. సో ఇప్పటి వరకు మాకు తెలియలేదు. అతడులో క్లైమాక్స్లో ఇంత ఇది ఉంది. ఎక్సలెంట్ సార్.